చాలామంది ఆహారం మందు అని కూడా అంటుంటారు. కానీ నిజం ఏంటంటే ఆహారాన్ని మందుతో గందరగోళం చేయకూడదు. రెండూ కలిసి మన ఆరోగ్యాన్ని కాపాడాలి. ఇవాళ దీని గురించి తెలుసుకుందాం. మందు అనేది జబ్బు వచ్చిన తర్వాత చికిత్సకు వాడతాం. ఆహారం అనేది జబ్బు రాకుండా రోజువారీ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి తీసుకుంటాం. రోజు తినే ఆహారం ఎక్కువగా ప్రాసెస్ చేసింది, చక్కెర, ఉప్పు, చెడు కొవ్వులు కనుక ఎక్కువగా ఉన్నట్టయితే శరీరం క్రమంగా అనారోగ్యం బారిన పడుతుంది. అప్పుడు మందులు తప్పనిసరి అవుతాయి. కానీ ఆహారం సరళంగా, సమతుల్యంగా, పూర్తి ధాన్యాలు, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, మంచి కొవ్వులు, తగినంత ప్రోటీన్ కనుక ఉన్నట్టయితే జీర్ణక్రియ, పేగు ఆరోగ్యం, రోగ నిరోధకత, హార్మోన్ సమతుల్యత మెరుగుపడతాయి. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం నిరంతరం మంచి ఆహారం తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి, గుండె సమస్యలు, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా బాగా తగ్గిపోతుంది. చాలా మందిలో ఎప్పటికో గానీ మందులు అవసరం పడకపోవచ్చు, లేదా తక్కువగా అవసరం పడవచ్చు. జబ్బు వచ్చాక ఆహారం మందును పూర్తిగా భర్తీ చేయలేదు. కానీ సరైన ఆహారం మందు అవసరాన్ని ఆలస్యం చేయవచ్చు, తగ్గించవచ్చు, లేదా కొన్నిసార్లు పూర్తిగా నివారించవచ్చు. ఆహారాన్ని మందులా చూడకండి, దాన్ని రోజువారీ ఆరోగ్య రక్షణగా భావించండి. ముందుగానే సరైన ఆహారాన్ని ఎంచుకున్నట్టయితే ఈ మందు అనేది జీవితాంతం ఆధారం కాకుండా అవసరమైతేనే సహాయకరంగా ఉంటుంది.